నమస్కారానికి ఇంత అంతరార్థం ఉందా? మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతినిత్యం మనం చేసే పని మనం చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తాము. అసలు నమస్కారం అంటే ఏమిటి? అది మనకు తెలియదు. తెలిసినా బయటకు చెప్పలేము. 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించడమే నిజమైన నమస్కారం. నా మా అనగా నాది కాదు అని అర్థం. అంటే సర్వము భగవంతునిది అన్న నిరహంకార భావానికి చిహ్నం నమస్కారం. కర్మలను ప్రారంభించే ముందు మనము కర్మలకు నమస్కరించాలి. తస్మై నమః కర్మణి, ఓ కర్మదేవత నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు అని ప్రార్థించాలి. నమస్కారం అంటే ఏదో 2 చేతులు జోడించడం కాదు. తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థించడమే నమస్కారం యొక్క అంతరార్థం. చాలా అద్భుతంగా వేరే కోణంలో మనకు అందించారు రచయిత గారు. ఏదేమైనా నమస్కారం యొక్క అంతరార్థం మాత్రం అందరికీ అర్థమైందని అనుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.